జై జవాన్ జై కిసాన్ అండి. మొన్న గోమూత్రం చేసాం కదా, 13th చేసాము. ఇటు కదిపాము. గోమూత్రం చేసినప్పుడు 2 పూట్ల కదపాలండి, క్లాక్ వైజ్. 4 days అయ్యింది. ఇది 3 days తర్వాత స్ప్రే చేసేసుకోవచ్చు. ఇది రేపు చేసేస్తాం. పాలకూర అనమాట అండి. ఇది ఏంటంటే ఆకులకి మొన్న చూపించాను కదా, కొంతవరకు ఆగింది కానీ ఇంకా కనిపిస్తుంది చిల్లులు కింద. పురుగు అయితే, రెక్క పురుగులు అయితే వాళ్ళు తిని వెళ్తున్నాయండి. కొంచెం ఎదిగింది కాబట్టి ఇప్పుడు మనం వేపపిండి అనమాట. ఇది వేపపిండి. మొన్న వేప నూనె చేసాం కదండి, అది బాగా పనిచేస్తుంది. కానీ ఇదైతే మొక్కలకి బలం, పురుగు పట్టనివ్వదంటండి. ఇది ఏం చేయాలంటే కాటన్లో వేసేసి 2 kilos అండి, మాకు సరిపడి తెచ్చుకున్నాము క్వాంటిటీ. 2 kilos ఇందులో కట్టేసి మూట కట్టేసి ఓవర్ నైట్ బకెట్లో పెట్టి ములిగిదాకా వాటర్ పోసాక తెల్లారి దాన్ని, ఇది ఉంటుంది కదండి, దీనికి ఉన్న కసరంతా దిగుతుంది. దిగిన తర్వాత వీలైతే జీవామృతతో కలిపి స్ప్రే చేసేయచ్చు అని చెప్పారు. వీలైతే దాంతో కలిపి చేసేస్తాం. కాబట్టి మ్యాక్సిమం ఎంత ఇలా జాగ్రత్తగా చూసుకుని, ఇది తోటకూర అండి. ఇప్పుడు కొంచెం బెటరే పడుతుందండి. గోంగూర అయితే ఎదుగుతుంది అనమాట. రేపు అయితే 2 కలిపి స్ప్రే చేసేద్దాం అనుకుంటున్నాను. చేస్తే కనుక చూపిస్తానండి. సపోర్ట్ మీ, ఫాలో మీ, యూమీ ఆర్గానిక్స్. జై జవాన్ జై కిసాన్. బాయ్.